ప్రపంచ క్రికెట్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు. జాతీయ జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ క్రికెటర్గా ఎదిగాడు. తన బ్యాటింగ్ మెరుపులు, వికెట్ల వెనుక మెరుపు విన్యాసాలే కాదు, కెప్టెన్సీలో ట్రెండ్ సెట్ చేశాడు. అందుకే చాలామంది ఎక్స్పర్ట్స్ భారత క్రికెట్ను ధోనీకి ముందు, ధోనీ తరువాత అంటూ రెండు విధాలుగా చెబుతారు. దేశానికి 2 ప్రపంచ కప్పులు అందించిన ఏకైక భారత సారథిగా చరిత్ర సృష్టించిన ధోనీ క్రేజ్ ఎప్పటికీ తగ్గలేదు. ముఖ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి 5 ఏళ్లు దాటిపోయిన బ్రాండింగ్లో మహీని కొట్టేవాడు లేడన్నట్లుగానే ఉంది. ధోనీకి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో పలు కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికీ తమ బ్రాండ్స్ ప్రమోషన్ కోసం ఈ మాజీ కెప్టెన్ కోసం క్యూ కడుతున్నాయి. తాజాగా బ్రాండింగ్లో ధోనీ బాలీవుడ్ హీరోలు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్లను దాటేశాడు. వారిద్దరికంటే ఎక్కువ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ధోనీ 2024 మొదటి 6 నెలల్లో 42 బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. దీంతో పాటు బ్రాండ్లను ఎండోర్స్ చేయడంలో షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ల కంటే ముందున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 41 బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదే సమయంలో షారుఖ్ ఖాన్ ఈ కాలంలో 34 ఒప్పందాలపై సంతకం చేశారు. దీంతో ఈ బాలీవుడ్ దిగ్గజాల కంటే ముందు ధోనీ ఉన్నాడు. పైగా బాలీవుడ్ హీరోల బ్రాండ్ ప్రమోషన్స్లో రోజుకు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ధోనీ కేవలం 14 గంటల స్క్రీన్ ప్రెజెన్స్తోనే ఏకంగా 42 బ్రాండ్స్ను ప్రమోట్ చేస్తున్నాడు. బాలీవుడ్ హీరోలు మహి కంటే 6-7 గంటలు ఎక్కువగానే టీవీల్లో కనిపిస్తున్న అధిక కంపెనీలు మాత్రం ధోనీ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇదిలా ఉంటే ఒక వ్యాపార సంస్థ ధోనీ బ్రాండ్ విలువను అంచనా వేసింది. దీని ప్రకారం ధోనీ బ్రాండ్ విలువ 1081 కోట్లుగా అంచనా. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. వివిధ బ్రాండ్స్కు ప్రకటనలు, ఐపీఎల్, ఇతర వ్యాపారాల ద్వారా ధోనీ భారీగానే సంపాదిస్తున్నాడు. ఐపీఎల్లో ఆడుతున్నందుకు సిఎస్కే ధోనీకి సంవత్సరానికి 12 కోట్ల రూపాయల వేతనం చెల్లిస్తోంది. దానితో పాటు ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ధోనీ. ఒకరోజు యాడ్ షూట్ కోసం 4 నుంచి 6 కోట్లు తీసుకుంటున్నారు ఆయన. ఇక సోషల్ మీడియా ద్వారా ధోనీ కూడా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో 40 మిలియన్స్, ఫేస్బుక్లో 25 మిలియన్స్కి పైగా ధోనీకి ఫాలోవర్స్ ఉన్నారు. ఈ 2 ఖాతాల ద్వారా ధోనీ వివిధ బ్రాండ్లను ప్రమోట్ చేస్తారు. అలాగే ధోనీ స్పోర్ట్స్, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో 100 కోట్ల పెట్టుబడులు కూడా ఉన్నాయి. తాజాగా ధోనీ సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించాడు. ఇప్పటికే తమిళంలో చిత్రాన్ని నిర్మించాడు. మరిన్ని ప్రాజెక్టులు కూడా ముందుకు రాబోతున్నాయి. ఓవరాల్గా స్పోర్ట్స్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా, అత్యధిక సంపాదన కలిగిన ప్రముఖుల జాబితాలోనూ ఒకడిగా మహి కొనసాగుతున్నాడు.